ఆముదం పంటలో ఐసీఏఆర్, భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ఐఐఓఆర్ విప్లవాత్మక టెక్నాలజీని ఆవిష్కరించింది. పెరుగుదల నియంత్రణతో సాగుకాలం తగ్గడంతో పాటు పంట ఎత్తు సైతం తగ్గేలా పంటపై ప్రయోగాలు చేస్తున్నారు. సాధారణంగా 150 నుంచి 180 రోజుల పంటకాలం కలిగిన ఆముదం సాగు ఖరీఫ్ సీజన్లో రైతుకు అంతగా లాభసాటిగా ఉండటం లేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తుపాన్లు, వర్షాల కారణంగా చీడపీడల సమస్యలు అన్నదాతలను వేధించడం పరిపాటి. నివారణకు క్రిమిసంహారక మందుల పిచికారీ ఎక్కువసార్లు చేయడం, 4-5 సార్లు గెలలు కోయడం వంటి పనులకు కూలీలకు పెట్టుబడులు పెరగడం వెరసి అధిక శాతం రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. అదే సమయంలో బీటీ పత్తి, హైబ్రిడ్ మొక్కజొన్న, వంగడాల రాకతో అధిక శాతం రైతులు ఆయా పంటల సాగువైపు మొగ్గు చూపడంతో ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ఐఐఓఆర్ ఓ వినూత్న సాంకేతికతను ఆవిష్కరించింది. ఆముదం మొక్క ఎత్తు పెరగకుండా కేవలం 2.5 అడుగులు మాత్రమే పెరిగి గెలల పొడవు నియంత్రించేలా ప్యాక్లోబ్యూట్రాజోల్ అనే రసాయన గ్రోత్ హార్మోన్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సాంకేతికత ద్వారా మనము పంటని 100 నుంచి 110 రోజుల్లో మాత్రమే మనం పంటని దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువ సాంద్రతలో మనము ఆముదం పంటను ఎత్తుకుని వరుసల మధ్య 2 ఫీట్లు, మొక్కల మధ్యలో 1.5 ఫీటు విత్తుకుని ఎక్కువ సాంద్రతలో పంటను మనం తీసుకోవడం ద్వారా ఈ సాంకేతిక డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైనది మనం చెప్పేది ఏంటంటే, దీంట్లో ప్యాక్లోబ్యూట్రాజోల్ అనే గ్రోత్ హార్మోన్ ఉంటుంది. దాన్ని 2 దఫాలుగా ఒక 40 గ్రాముల ప్యాక్లోబ్యూట్రాజోల్ అనేది 35 రోజులకోసారి, 65 రోజులకోసారి స్ప్రే చేసుకోవడం ద్వారా పంట ఎత్తు అనేది 2.5 ఫీట్లకి పరిమితమయ్యి 1 నుంచి 2 గెలలు రావడానికి అవకాశం ఉంటుంది. దిగుబడులు కూడా మనం దీర్ఘకాల పంటలు వచ్చే దిగుబడిని కూడా మనం ఈ 110 నుంచి 120 రోజుల్లో తీసుకోవచ్చు. బూజు తెగుళ్లు కానీ, కీటకాల సమస్యలు కానీ చాలా తక్కువ మెకానికల్ హార్వెస్టింగ్ ద్వారా హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక పంటలో రైతులు దగ్గరగా 3 నుంచి 4 సార్లు గెల్ల కోయాల్సిన అవసరం ఉండేది. ఆ ఖర్చు అనేది దీంట్లో మనకి యాంత్రీకరణ ద్వారా, మెకానికల్ హార్వెస్టింగ్ ద్వారా మనకి ఆ ఖర్చు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ప్యాక్లోబ్యూట్రాజోల్ వాడకం వల్ల ఉత్పాదకతలో ఎలాంటి తేడా రాకుండా పంట కాలాన్ని కుదించడంతో పాటు రెండో పంటకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రిప్ ద్వారా 4 ఫీట్ల మధ్యలో వరుసల మధ్య దూరం పెట్టుకొని మొక్కకి 60 సెంటీమీటర్ల మధ్యలో దూరం పాటించుకుంటూ డ్రిప్ లేటరల్ని పెట్టుకున్నట్టయితే మనం రబీలో అధిక ఆదాయాన్ని పొందొచ్చు. చాలా డెమాన్స్ట్రేషన్స్ కూడా చేయడం జరిగింది. దీని ద్వారా మనకు ఒక దాదాపు రైతులకి 15 నుంచి 20 క్వింటాళ్ళు కూడా తీసిన రైతులు ఉన్నారు. పంట డ్యూరేషన్ని, కాలపరిమితిని తగ్గించి వివిధ ఖరీఫ్, రబీ పంట క్రాపింగ్ సిస్టమ్స్లో ఎలా ఫిట్ చేయాలన్న ఆలోచనతో హార్మోన్ల వాడకం ద్వారా మొక్క యొక్క ఎత్తును తగ్గించడం, దాని ద్వారా ఏమైందంటే ప్యాక్లోబ్యూట్రాజోల్ అనే మందు 40 గ్రాములు ప్రతి హెక్టర్కు వాడినప్పుడు ఏమైందంటే ఈ మందు ద్వారా కణుపుల మధ్య దూరం తగ్గి, కంకి మధ్య దూరం కూడా తగ్గి, చాలా క్యాప్సూల్స్ అంటాం మనం, ఈ కాయల నెంబర్ మాత్రం అంతే ఉంది. కాలపరిమితి తగ్గుతుంది కానీ ఈల్డ్ అనేది మనకు 13-15 క్వింటాలు మనం మెయింటైన్ చేయొచ్చు. పంట ఎత్తు తగ్గడం వల్ల ఈ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ, డిసీజ్ మేనేజ్మెంట్ కానీ చాలా సులభం అవుతుంది మనకు. అలాగే 110 రోజులు, 120 రోజుల్లో మనం ఈ పంటను తీసేసుకొని వేరే పంటను వేసుకోవడం వల్ల 2 పంటలు, 3వ పంటకు కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఏ విధంగా దీన్ని ఇరిగేటెడ్ కండిషన్స్లో పండిస్తున్నారు అంటే వాళ్ళు కూడా కాలపరిమితి తక్కువ ఉన్న రకాలు, హైబ్రిడ్లను చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి హార్మోన్ల వాడకం ద్వారా మనం కాలపరిమితిని, హైట్ను మరియు ఈల్డ్ తగ్గకుండా ఈ పంటను తీసుకొని వేరే క్రాపింగ్ సిస్టమ్స్లో కూడా ఫిట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖరీఫ్లో మనం చూసుకున్నట్టయితే మే, జూన్లో వేసుకున్నప్పుడు ఇది అక్టోబర్ వరకు అయిపోతుంది ఇలాంటి స్ప్రేలు చేసుకోవడం వల్ల. అలాగే రబీలో చూసుకున్నట్టయితే మనం మినుములు కానీ, పెసర్లు కానీ వేసుకొని ఖరీఫ్లో దాన్ని రబీలో ఈ పంటను వేసుకున్నట్టయితే మనం 3-4 నెలల్లో దీన్ని ఈ పంట సాయాన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్ట్రాటజీస్ వాడి ఆముదం పంటను మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చని ఆశిస్తున్నాము. రైతులకు ఎక్కడైతే ఖర్చు ఎక్కువ అవుతున్నదో, లేబర్ కొరత ఎక్కడైతే ఉన్నదో ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించడానికి వీలవుతున్నది. మళ్ళీ మనకి స్ప్రే చేయడానికి ప్యాక్లోబ్యూట్రాజోల్ అనేది స్ప్రే చేయడానికి 30 గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది. దాదాపు మనకు మొత్తం ఖర్చు కూడా 300 రూపాయల ఖర్చు అవుతుంది. మనం 300 రూపాయలు ఖర్చు పెట్టి
పంట వ్యవధిని దాదాపు 2 నుండి 3 నెలల వరకు కుదించగలుగుతున్నాం. ఉత్పాదకతలో మనకి ఏం తేడా రావట్లేదు. ఏదైతే 150 నుండి 180 రోజుల పంటకి మరియు ఇప్పుడు ఈ స్ప్రే చేసిన తర్వాత 100 నుండి 110 రోజులలో వచ్చిన పంటకి దిగుబడిలో ఏ తేడా కూడా రావట్లేదు. కానీ ఖర్చు చాలా వరకు తగ్గుతున్నది. రెండోది ఏంటంటే మనకు 110 రోజులకు ఈ ఆముదాన్ని మనం కోసిన తర్వాత ఇంకొక పంట తీసుకోవడానికి మనకు అవకాశం కలుగుతున్నది. సో ఇక్కడ మనకు కూలీల ఖర్చు తగ్గుతున్నది, దిగుబడి సేమ్ ఉంటున్నది, ఇంకో పంట తీసుకోవడానికి కూడా రైతులకు అవకాశం వస్తున్నది. ఇంకా రబీలో మనకు ఆముదం వేసుకున్నట్టయితే అక్టోబర్ నవంబర్లో మనము ఈ ఆముదాన్ని వేసుకొని ఈ ప్యాక్లోబుట్రాజోల్తోని మనం స్ప్రే చేసినప్పుడు దాదాపు మనకు జనవరి వరకు పంట తయారైపోతుంది, పంట కోతకు వస్తుంది. జనవరి తర్వాత సంక్రాంతి తర్వాత మనము నువ్వులు వేసుకున్నట్టయితే రైతులు ఇంకో పంట అధికంగా తీసుకొని వాళ్ళ ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో ఇంత మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాలలో విస్తృతంగా మనము ప్రదర్శించడానికి ఈ సంవత్సరం మనము ఖరీఫ్లో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఖరీఫ్లో దాదాపుగా ఒక 200 ఎకరాలలో ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ తర్వాత రబీలో కూడా ఇంకో 200 ఎకరాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేశీయంగా అంతర్జాతీయ విపణిలో ఆముదం పంటకు డిమాండ్ ఉంది. విలువ ఆధారితంగానూ ఆముదం వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్న భూముల్లో ఆముదం పంటను విస్తరించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని IIOR శాస్త్రవేత్తలు చెబుతున్నారు.